ఆదర్శవంతమైన పుణ్య జీవితం మనకు మాతృకగా ఉండాలని ఫాదర్ డాక్టర్ ఎండి ప్రకాశం అన్నారు. కోడూరు చర్చిలో వేలాంగిని మాత జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో జరగనున్న వేలాంగిని మాత జన్మదిన మహోత్సవంలో దైవజనులు పాల్గొని ప్రార్థించి దేవుని దీవెనలు పొందాలని అన్నారు. అనంతరం ఫాదర్ లూకాస్ మాట్లాడుతూ వేలాంగిని మాత జన్మదినం సందర్భంగా జరగనున్న మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఉత్సవానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. స్నేహితులారా, పత్రిక మరియు వివిధ మీడియా విలేకరులారా, మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ప్రభు యొక్క దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా మీరు మన ఈ సమాజంలో చేస్తున్న సేవలకు, మంచి కార్యక్రమాలకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మీ యొక్క విశ్లేషణాత్మకమైన వార్తల ద్వారా మీరు ప్రజల్లో ఆ యొక్క చైతన్యాన్ని తీసుకొస్తున్నారు, ఎంతో సమాచారాన్ని అందజేస్తూ ఉన్నారు. అది అందరికి కూడా ఎంతో ప్రయోజనకరం. మన సమాజ అభివృద్ధికి, దేశ ప్రగతికి కూడా ఎంతో సహాయపడుతుంది. కాబట్టి మీరు వహిస్తున్నటువంటి ఈ యొక్క ముఖ్యమైన పాత్రను గురించి మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ప్రభు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో దీవించాలని, మీ పనిని మరింతగా సఫలీకృతం చేయాలని, మీ కుటుంబాలను కూడా ఆశీర్వదించి కాచి కాపాడాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినం మన కోడూరు వేలాంగిని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ గారైనటువంటి ఫాదర్ లూకాస్ గారు మీకు ఇచ్చిన పిలుపు, ఆహ్వానాన్ని మీరు గౌరవించి అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా తరపున కూడా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మరి మనకు బాగా తెలిసిన విధంగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెల 6, 7, 8 తారీఖుల్లో మరి సర్వమానవాళికి తల్లి అయినటువంటి యేసు తన తల్లి అయిన మరియను కలువరిపై రక్షణ బలిని సమర్పిస్తూ అపోస్తులైన యోహాను ద్వారా సర్వమానవాళికి కూడా తల్లిగా ఆయన ప్రసాదించి ఉన్నారు. కాబట్టి మరి తల్లిని మనం నూతన ఏవా అంటున్నాం. అంటే మానవులందరికీ కూడా తల్లి అని ఏ విధంగా మొదటి ఏవాను గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిందో, అదేవిధంగా క్రీస్తు ప్రభు ఈ నూతన నిబంధనలో తన తల్లి అయిన మరియను మానవులందరికీ తల్లిగా ప్రసాదించి ఉన్నారు. ఆ తల్లి యొక్క జన్మదినాన్ని మనం సెప్టెంబర్ నెల 8వ తారీఖున జరుపుకుంటూ ఉన్నాం. మన యొక్క నెల్లూరు జిల్లాలో సముద్ర తీరాన వెలసినటువంటి కోడూరు వేలాంగిని ఆరోగ్యమాతగా ఆ పుణ్యక్షేత్రంలో ఆమె యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. ప్రార్థనలతో, ఆరాధనతో, పూజలతో కూడినటువంటి కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా మరి వేలాది మంది భక్తులు ఈ యొక్క పుణ్యక్షేత్రానికి విచ్చేసి అక్కడ ప్రభువును ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలో మరియ తల్లి కూడా తోడుగా ఉంటుంది. ఆమె మన తరపున ప్రార్థిస్తుంది. ప్రభు యొక్క దీవెనలు మనకు లభించేలా చేస్తుందని మన నమ్మకం, విశ్వాసం. కాబట్టి అందుకు అనుగుణంగానే మనం ఆ తల్లి యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాం. మన కోసం ప్రార్థించమని, ముఖ్యంగా వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థిస్తున్నాం. అనేక రకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి మరియు ఒకవైపు మరి వైద్య చికిత్స పొందుతూ మరోవైపు దేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి. అటు వైద్యులు మరియు వైద్యశాలలు మరియు మందులు ఇవన్నీ కూడా ప్రభు యొక్క అనుగ్రహంతో, శక్తితో మరింత చక్కగా పనిచేయాలి. రోగులకు స్వస్థత లభించాలన్నది మన అందరి ప్రార్థన. అందుకుగాను ఆరోగ్యమాతగా ఆమెను మనం గౌరవిస్తూ, కొనియాడుతూ ప్రభు యొక్క సహాయాన్ని, స్వస్థతను కోరుతూ ఉన్నాము. కేవలం ఒక విషయంలోనే కాదు, జీవితంలో ఎన్నో విషయాలుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా మేలులు పొంది ఉన్నారు. తమ యొక్క కృతజ్ఞతలు చెల్లించి ఉన్నారు. మరియ తల్లికి ద్వారా, ఆమె ద్వారా ప్రభువుకు స్తోత్రం చెల్లించి ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి ఆగస్టు నెల 29వ తారీఖు
పతాక ఆవిష్కరణ గావించి ఆనాటి నుండి నవదిన ప్రార్థనను ప్రారంభించారు. అది ముగియగానే మరి 7-8వ తేదీల్లో ఈ యొక్క పండుగ జరపబడుతూ ఉంది. ఆ పండుగ యొక్క వివరాలు అవన్నీ కూడా అక్కడ పుణ్యక్షేత్రం యొక్క డైరెక్టర్ గారు అయినటువంటి ఫాదర్ లూకాస్ గారు మీకు వివరిస్తారు. కాబట్టి మీ ద్వారా, మీ యొక్క మాధ్యమాల ద్వారా మన యొక్క నెల్లూరు జిల్లా, మరి ప్రకాశం జిల్లా, మరి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క పుణ్యక్షేత్రానికి విచ్చేసి ప్రభును ప్రార్థించి మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కలిగి ఉండాలని, అలాగే ఆమె యొక్క ఆదర్శవంతమైనటువంటి పుణ్య జీవితం మనకు కూడా మాతృకగా ఉండాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అందరి కోసం కూడా ప్రార్థిస్తాం మేము. ఆ రోజు మన దేశం కోసం, దేశ ప్రజలందరి కోసం, మన రాష్ట్రాల కోసం, రాష్ట్ర ప్రజలందరి కోసం, మన యొక్క పాలకుల కోసం, అధికారుల కోసం, మరి ఈ విధంగా సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కోసం కూడా మేము ఈ రోజుల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదాలు అందరికీ లభించాలని, అందరూ శాంతి సమాధానాలతో జీవించాలని, మన దేశం అభివృద్ధి చెందాలని, మరి అన్ని విధాలుగా సామరస్యం కలిగి ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాం. కాబట్టి మీ అందరికీ కూడా మరోసారి మరియ తల్లి జన్మదిన పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన కోడూరు వెలాంకని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి మిమ్మందరినీ కూడా మరోసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. జై హింద్. పాత్రికేయ మీడియా మిత్రులారా, మొట్టమొదటగా నా ఆహ్వానాన్ని అందుకొని ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయగానే వచ్చినందుకు, ఈ వార్తను ఇక్కడ మీ ద్వారా ప్రసారం అవుతున్నందుకు మీకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను, నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. పండగ యొక్క ప్రాముఖ్యత గురించి తండ్రి గారు చాలా విపులీకరించి చెప్పారు. ఇప్పుడు ఆ పండుగ సమయంలో వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా చేసినటువంటి వసతుల గురించి నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. పండుగ తండ్రి గారు చెప్పినట్లు పండుగ సెప్టెంబరు 8వ తారీఖున జరుపుకుంటున్న ఉత్సవాలు. ఆ రోజున జన్మదిన వేడుకలు 7, 8 ముఖ్యంగా మనం పండుగ చేసుకుంటాం. 6వ తేదీ నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. 7వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకములైన ఆరాధనలు, ప్రార్థనలు ఉంటాయి. 8వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పూజా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. తరువాత అక్కడ వచ్చినటువంటి భక్తులకు మొట్టమొదటగా నీటి వసతిని చూస్తే మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది. దానికి తోడుగా బయట నుంచి ట్యాంకర్లను పెట్టి నీళ్లను అక్కడకు తాగే నీళ్లను సప్లై చేస్తూ ఉన్నాము. రెండవదిగా స్నానానికి స్నాన వాటికలు ఉన్నాయి. మరియు స్నాన వాటికలు 2 చోట్ల ఉన్నవి. భక్తులు వచ్చేటువంటి వారికి సౌకర్యం కోసము అవి కూడా చేశాము. తరువాత పోలీసు శాఖను సంప్రదించడం జరిగింది. సెక్యూరిటీ కూడా దాదాపుగా 80 నుంచి 100 మంది పోలీసులు సెక్యూరిటీని ఆడపెడుతూ ఉన్నాము. ఆర్టీసీ డిపో మేనేజర్ను కూడా లెటర్ ఇవ్వటం జరిగింది. వారు కూడా ఈ 3 రోజుల్లో ప్రత్యేకమైనటువంటి బస్సుల బస్సులను కూడా సమకూరుస్తూ ఉన్నారు. మరియు ఎవరికన్నా బాగలేనటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఎయిడ్ కూడా అరేంజ్ చేస్తున్నాము. ఒక అంబులెన్స్ను కూడా ఆడ సిద్ధం చేసి ఉన్నాం. ఎవరికైనా అనుకోకుండా ఏదన్నా బాగలేకుండా వస్తే ఫస్ట్ ఎయిడ్ అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. తర్వాత వాలంటీర్స్, దాదాపుగా ఒక 100 మంది వాలంటీర్స్ ఉంటారు. ఏదన్నా అవసరమైతే ఎమ్మటే వాళ్ళ అవసరాలను అటెండ్ అవ్వటానికి, తీర్చడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీ ద్వారా ఈ వార్తను ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ప్రజలందరినీ కూడా ఆ పండుగకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరియ తల్లి జన్మదిన వేడుకలు అంటే ఏదో మామూలుగా మనం చేసుకున్నట్టు కాదు. ఈ మరియ తల్లి జన్మదిన వేడుకల ప్రత్యేకత ఏంటంటే ప్రార్థన.
ఆ రోజున అందరి కోసం ప్రార్థన, మన తండ్రి గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజుల్లో మనం చూసామంటే ఈ హడావిడి జీవితము, ఆందోళన, భయము, టెన్షను, వీటన్నిటిలో కూడా ప్రశాంతత లేకుండా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండాలని, జీవితంలో సంతోషంగా ఉండాలని, కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలని, అందరి కోసం కూడా ప్రార్థన చేయటానికే ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. రండి, ఈ పండుగలో పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందండి, మరే తల్లి దీవెనలను పొందండి. దేవుని ఆశీర్వాదంతో సంతోషంగా అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. జై హింద్. 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 3 పూట్ల అన్న ప్రసాదం ఉంది. 6వ తేదీ సాయంత్రం నుంచి మొదలవుతుంది. 7వ తేదీ మధ్యాహ్నము, సాయంత్రము, 8వ తేదీ మధ్యాహ్నము, సాయంత్రము భోజన సదుపాయాలను సమకూరుస్తాం. రోడ్డు విషయంలో మేము ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే గారిని, చంద్రమోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. చంద్రమోహన్ రెడ్డి గారు రోడ్డు విషయము అసెంబ్లీ వరకు తీసుకెళ్లారు, అసెంబ్లీలో మాట్లాడారు, దాన్ని శాంక్షన్ చేపించారు. మొదట 3.5 మీటర్ శాంక్షన్ చేశారు. అది కూడా చాలదని మళ్ళీ మాట్లాడి 5.5 మీటర్ దాన్ని రోడ్డుని శాంక్షన్ చేశారు. ఆ రోడ్డు పనులు కూడా మొదలైనవి, పనులు చేస్తూ ఉన్నారు. కాకపోతే పండగ లోపల కంప్లీట్ కాదు, కానీ చేస్తున్నారు పనులు. మీడియా మిత్రుల ద్వారా, తర్వాత పాత్రికేయుల ద్వారా చంద్రమోహన్ రెడ్డి గారికి మరియు సురేంద్ర గారికి, గంగాధర్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము పోయినప్పుడు వారు మమ్మల్ని చాలా ఆదరించి మేము పెట్టుకున్నటువంటి ఆ విన్నపాన్ని ఆలకించారు. చాలా కృషి చేసి మొత్తానికి ఆ రోడ్డుని శాంక్షన్ చేశారు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.